ఫ్రెండ్స్, ఈరోజు మనం 2025 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో జరిగిన కొన్ని గొప్ప మరియు చెత్త రికార్డ్స్ గురించి తెలుసుకుందాం. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఎలా మొదలైందో చూద్దాం. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ అనేది ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ నిర్వహించే అంతర్జాతీయ క్రికెట్ టోర్నమెంట్. ఈ టోర్నమెంట్ 1998 లో ఐసీసీ నాకౌట్ టోర్నమెంట్స్ అనే పేరుతో ప్రారంభించడం జరిగింది. 2002లో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీగా దీని పేరు మార్చడం జరిగింది. దీన్ని మినీ వరల్డ్ కప్ అని కూడా పిలుస్తారు, ఎందుకంటే ఇది తక్కువ సమయంలో జరిగే ప్రధాన అంతర్జాతీయ టోర్నమెంట్. ముందుగా ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో రికార్డ్ అయిన అద్భుతమైన రికార్డ్స్ గురించి మాట్లాడుకుందాం. ఇప్పటి వరకు ఈ ఛాంపియన్స్ ట్రోఫీ 9 సార్లు జరగగా మన భారతదేశం ఈ ట్రోఫీని 3 సార్లు గెలవడం జరిగింది. ఫస్ట్ టైం 2002లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దవడంతో శ్రీలంకని ఇండియాని టోర్నమెంట్ యొక్క జాయింట్ విన్నర్స్ గా ప్రకటించారు. రెండోసారి 2013లో ఎంఎస్ ధోని నాయకత్వంలో ట్రోఫీని గెలవడం జరిగింది. తిరిగి 12 సంవత్సరాల తర్వాత రోహిత్ శర్మ నాయకత్వంలో 2025లో ఈ ట్రోఫీ మన సొంతమైంది. 2025 ఛాంపియన్స్ ట్రోఫీలో న్యూజిలాండ్ బ్యాట్స్మెన్ రచన్ రవీంద్ర 263 పరుగులతో టోర్నమెంట్ లోనే న్యూజిలాండ్ కి చెందిన జేమ్స్ హెన్రీ 4 మ్యాచ్ల్లో 10 వికెట్లు తీసి బౌలింగ్ లో కొత్త రికార్డ్ క్రియేట్ చేశాడు. ఇండియా న్యూజిలాండ్ ఫైనల్ మ్యాచ్ ని హాట్ స్టార్ లో 6.1 కోట్ల మంది వీక్షించారు. ఇది సరికొత్త రికార్డ్. ఇప్పుడు కొన్ని చెత్త రికార్డ్స్ గురించి కూడా తెలుసుకుందాం. రోహిత్ శర్మ తన కెప్టెన్సీలో వరుసగా 12 వన్డే మ్యాచ్ లో టాస్ ఓడిపోవడం జరిగింది. దీంతో వరుసగా ఎక్కువ సార్లు టాస్ ఓడిపోయిన కెప్టెన్ గా రికార్డ్ సృష్టించాడు. పాకిస్తాన్ జట్టు గ్రూప్ దశలోని ఇంటి దారి పట్టింది. ఇప్పటి వరకు కూడా ఛాంపియన్స్ ట్రోఫీకి హోస్ట్ చేసిన జట్టు ఇలా గ్రూప్ దశలోనే ఇంటి దారి పట్టలేదు. ఇప్పటి వరకు ఇంగ్లాండ్ జట్టు ట్రోఫీని ఒక్కసారి కూడా గెలవలేకపోయింది. 2025 ఛాంపియన్స్ ట్రోఫీలో మరీ ఘోరంగా విఫలమైంది. పసికోనగా భావించే ఆఫ్ఘనిస్తాన్ జట్టు మీద కూడా భారీ తేడాతో ఓడిపోయి టోర్నమెంట్ లోనే లీస్ట్ పొజిషన్ లో ఉంది. ఛాంపియన్స్ ట్రోఫీలో మిమ్మల్ని ఏ విషయాలు ఆకట్టుకున్నాయో కామెంట్స్ లో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్